నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వైసీపీ ఫార్మేషన్ డే నాడే విజయసాయిరెడ్డి బాంబు పేల్చారు. ఏంటంటే కోటరీ ఉందట, కోటరీకి వల్లే తను వైసీపీ నుంచి బయటకు వచ్చానట. ఇదే విషయం లండన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పారట. మరి పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సాగిన జర్నీలో ఆ కోటరీ ఏంటో విజయసాయిరెడ్డి గారికి తెలియదా? అసలు ఆ కోటరీని బిల్డ్ చేసిందే ఆయన అన్నప్పుడు ఆ కోటరీలో తాను లేకుండా ఎలా వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందనేది ఆయనకి తెలీదా? అది కూడా సిఐడి విచారణకు హాజరైన తర్వాత మాత్రమే బయటకు వచ్చి అప్పుడు మాత్రం ఎందుకు చెప్పాల్సి వచ్చింది కోటరీ గురించి? పైగా ఇదేదో ఋతురాగాలు సీరియల్ లాగా ధారావాహిక. ఇప్పుడు కొన్నే చెప్పాను, ప్రతిరోజు లేదా మళ్ళీ వీలైనప్పుడు మిగిలినవి చెప్తాను. ఆ మిగిలినవి అన్ఎండింగ్ అనమాట. ఎంతసేపు అయినా ఉండొచ్చు అది. సో ఎన్నైనా ఉండొచ్చు ఈ అంశాలు. జగన్మోహన్ రెడ్డికి కంట్లో నరుసులాగా, చెవిలో జోరీగలాగా, కాలి కింద రాయి మాదిరి విజయసాయిరెడ్డి తయారయ్యారనేది సుస్పష్టం. దీని వెనుక తెలుగుదేశం ఉందా అంటే ఉందని చెప్పి వైసీపీ ఆరోపిస్తోంది. సరే, వైసీపీ ఆరోపణలకేం కానీ విజయసాయిరెడ్డి ఒరిజినల్గా మాట్లాడే వ్యవహారానికి ఇప్పుడు సిఐడి విచారణ తర్వాత మాట్లాడిన దానికి ఎంత వ్యత్యాసం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. విజయసాయిరెడ్డి ఫ్లోలో తేడా ఉంది, విజయసాయిరెడ్డి చెప్పేప్పుడు మాటల్లో తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే అదేదో సిఐడి విచారణకు హాజరయ్యారు కాబట్టి ఆ తడబాటు కారణంగా ఇలా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చెబుతున్నారా, లేదా ఎవరైనా ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన మాట్లాడారా అనే అనుమానాలు అయితే వైసీపీతో పాటు అందరికీ వస్తున్నాయి. వైసీపీది పొలిటికల్ యాంగిల్. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవటం కోసం సరే విజయసాయిరెడ్డి మీద ఎదురుదాడికి దిగుతారు వాళ్ళ నాయకులందరూ. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు, లేకపోతే ఇంకొక 10-15 మంది మాట్లాడారు, దిగుతారు. ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది ఆ కోటరీ అనేది? అది నిజమే, కోటరీలో విజయసాయిరెడ్డిది ఒక ప్రధాన పాత్ర. ఢిల్లీ వ్యవహారాలన్నీ వైసీపీ తరఫున చక్కబెట్టింది విజయసాయిరెడ్డే. బీజేపీతో సత్సంబంధాలు నెరపడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ నిర్మించింది విజయసాయిరెడ్డే. ఇక ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం, కర్ర పెత్తనం వైసీపీ మీద ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు. మొత్తం రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్గా ఆయన ఇప్పుడు మొన్నీ మధ్య అంటే పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, అంటే ఆ మాట అంటే తెలుగుదేశం ఒప్పుకోకపోవచ్చాం, ఎందుకంటే ప్రతిపక్షం కాదు, మామూలుగా అది ఒక శాసనసభ పక్షమే అని. ప్రతిపక్షం స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి లేదని టీడీపీ అనొచ్చు. సరే, ఆ మాట పక్కన పెడితే విజయసాయిరెడ్డి ఢిల్లీ వ్యవహారాలు, ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికీ వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వైవి సుబ్బారెడ్డి ఈ సామ్రాజ్యంలో కొంత భాగాన్ని, సజ్జల రామకృష్ణారెడ్డి సామ్రాజ్యం మొత్తం మీద పెత్తనం కడుతూ పెద్ద సామంతరాజుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహరించడం ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఈ కాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఒక ఉప సామంతుడు, ఆయన మహాసామంతుడు సజ్జల రామకృష్ణారెడ్డి, నెక్స్ట్ డిప్యూటీ వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉప సామంతులు. రాజ్యంలో కొన్ని భాగాలు కొందరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేయటం వల్ల వీళ్ళందరికీ ఇవ్వంగా మిగిలింది ఏది సాయిరెడ్డి గారికి లేదు. కాబట్టి ఆయనకేదో యువజన వింగనో మరొకటో అలా మారుస్తూ వచ్చారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తప్పించినప్పటి నుంచి ఆయనకి అన్ని అవమానాలే అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. చాలా అవమానాలు, ఎన్ని పదవులు ఇచ్చినా చాలా అవమానాలు పడ్డాను. పార్టీ అంటే అలాగే ఉంటుంది విజయసాయిరెడ్డి గారు. ఇదేమో చార్టెడ్ అకౌంటెంట్స్ 10 మంది కూర్చొని నడిపే కంపెనీ కాదు కదా. పార్టీలో ఎమోషన్స్ ఉంటాయి, పార్టీలో భావోద్వేగాలు ఉంటాయి, పార్టీలో నాయకుల రాజకీయ క్రీడలు ఉంటాయి. అవన్నీ మీకు తెలియంది కాదు, మీరు చేయనివి కూడా కాదు. మీరు ఇవన్నీ చేసే ఉన్నారు. మీరు గ్రూపులు నడిపారు, అలాగే మీకంటూ ఒక వ్యవస్థని, సమాంతర వ్యవస్థని మీరు నిర్మించుకున్నారు. ఇవాళ సజ్జల టైం వచ్చింది, సజ్జల చేసుకుంటూ ఉన్నారు. రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్గా ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఒకళ్ళేంటి ఎంత పెద్ద లీడర్ అయినా సజ్జల గారికి చెప్పకుండా బయట వచ్చి పార్టీ తరఫున మాట్లాడటానికి వీల్లేదు. అటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థని సజ్జల క్రియేట్ చేసుకున్నారు. చెల్లుతోంది ఆయనకి, చెల్లినంతకాలం మీకు చెల్లింది వైసీపీలో. ఇవాళ ఆయన సినిమా నడుస్తుంది, రేపు ఆయన పోయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి సినిమా నడవచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సినిమా నడవచ్చు, చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఏలిక కాబట్టి, అంటే అప్పట్లో మీ ఏలిక కాబట్టి ఆయన ఇలాంటి చీలిక సామంతులందరినీ పెంచి పోషించి వారి భజన బృందాలు, బృంద గానాలు వీటన్నిటిని అర్ధనిమీలిత నేత్రాలతో ఆస్వాదించారు. కాబట్టి పార్టీ ఈరోజు 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కి పడిపోయింది. సరే, ఆ సంగతి పక్కన పెడితే మీ సంగతి వద్దాం. కోటరీ అంటున్నారు. ఆ కోటరీ కట్టింది మీరు కాదా విజయసాయిరెడ్డి గారు? జనం ప్రశ్నిస్తున్నారు. మీరు కాకుండా ఇంకెవరైనా అంత మహాసామ్రాజ్యాన్ని నిర్మించగలరా?
వారి కుటుంబానికి సంబంధించిన ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ ఒక చార్టెడ్ అకౌంటెంట్గా మీరు సమీక్షిస్తూ ఎక్కడికక్కడ జాగ్రత్త పడుతూ వారికి సరైన గైడెన్స్ ఇస్తూ మీ భాషలో సరైన గైడెన్స్ ఇస్తూ ఇన్నాళ్ళు లాక్కు రాలేదా? ఈ క్రమంలో మీకెప్పుడు మీరు కోటరీలో భాగస్వామి, మీరే కోటరీ నిర్మించారనే విషయం అర్థం కాలేదా? మీకు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఐ టు ఐ కాంటాక్ట్ లేదనే విషయం చాలామందికి తెలుసు. సుబ్బారెడ్డి గారు వారి కుమారుడు విక్రాంతరెడ్డి గురించి నాకేమీ తెలియదంటూనే వారి పేర్లు ప్రస్తావన చేశారు. సుబ్బారెడ్డి కేవీ రావుకి ఎలాంటి బంధుత్వం ఉందో, ఎలాంటి బంధుత్వం ఉందంటే స్నేహంగా వాళ్ళు ఎంత స్నేహంగా ఉంటారనేది మీకు తెలియదంటూనే సుబ్బారెడ్డి గారు అమెరికా వెళ్తే కేవీ రావు ఇంట్లోనే ఉంటారనే విషయం కూడా మళ్ళీ మీరే చెప్పారు. మీ వాక్చాతుర్యం, మీ వాక్పటిమ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళిద్దరికీ లేదనే చెప్పాలి. అలాగని వాళ్ళని తక్కువ చేసేదేమీ కాదు. వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు నడుపుతారు. సో లాటరైట్ వ్యవహారం మీకు తెలియదు, విక్రాంతరెడ్డి చేస్తున్నది. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారాలు మీకు తెలియవు. మిమ్మల్ని అవమానించింది మాత్రమే మీకు తెలుసు అని చెప్పేసి జనం ముందుకు వస్తే ఈరోజు జనం మిమ్మల్ని నమ్మటానికి సిద్ధంగా లేరు విజయసాయిరెడ్డి గారు. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు విశుద్ధవర్తనులు, మీరు మాత్రమే తప్పు చేశారనే దానికి భావన కాదు. సో అర్థమవుతుంది కదా, విజయసాయిరెడ్డి గారు ఈ కోటరీ నిర్మించింది మీరే, అలాగే ఈ కోటరీలో మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు కావటానికి కావలసిన దారులు ఏర్పాటు చేసింది మీరే. సో జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద బ్యాంక్ అయిన మాట వాస్తవమే, అలాగే వారికి మీరు సేవలు అందించిన మాట వాస్తవమే. ఇవాళ ఇంకొక వర్షన్ వినిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారే మిమ్మల్ని రాజీనామా చేయించి బీజేపీలోకి పంపిస్తున్నారేమో, ఆ సీట్ నుంచి మీరే కంటెస్ట్ చేసి రాజ్యసభకు మళ్ళీ వెళ్తారేమో అని. క్వైట్ పాసిబుల్. ఏదైనా ఎప్పుడైనా ఎందుకైనా ఎలా అయినా జరగచ్చు. చూద్దాం విజయసాయిరెడ్డి గారు, మీ దగ్గర మంత్రదండం ఉంది కదా, దాంతో ఏం సాధిస్తారో చూద్దాం.